సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, నాకు చాలా మంది అయితే అడుగునుండే కదా, బ్రో మొబైల్ తో ట్రేడింగ్ చేయడానికి కోసం ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ చెప్పు బ్రో. మీకోసం ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది చెప్పబోతున్నా. సో మీరు మొబైల్ లోనే చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా సింపుల్ గా యూస్ చేసుకోవచ్చు. మీరు దీంట్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, నిఫ్టీ 50 లో గానీ, స్టాక్స్ లో గానీ ప్రతి దాంట్లో చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే మీకు సపరేట్ గా స్టాక్స్ వెతకాల్సిన అవసరం కూడా ఉండదు. దీంట్లోనే ఆటోమేటిక్లీ మనకు ఏ స్టాక్స్ లో మనకు మూమెంట్ ఉంది ఏందనేది టోటల్ గా మనకు ఒకటే దగ్గర చూపిస్తుంది. సో చాలా మంచి ప్లాట్ఫామ్ అయితే ఉంది. సో మీకు ప్రతి ఒక్కటి లైవ్ లో చూపిస్తా. వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, సరేనా? మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో గైస్, కంప్లీట్ గా డెఫినెట్లీ గా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే నేను ఈ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఈ ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసి గైస్ సహీ, ఓకేనా? సహీ ప్లాట్ఫామ్. అండ్ ఇది సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. సో దీంట్లో మీకు ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉన్నాయి ట్రేడింగ్ చేసేటప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, మనం మొబైల్ తోనే ప్రతి ఒక్క ఫ్యూచర్ అనేది యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీ ముంగట ప్రతి ఒక్కటి యూస్ చేసి మీకు చూపిస్తా, మీకే అర్థమవుతుంది ఎంత యూస్ఫుల్ గా ఉందో, ఓకేనా? జాగ్రత్తగా చూడండి. సో ఇందులో ఈ ప్లాట్ఫామ్ లో గైస్ నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చిన ఫ్యూచర్ వచ్చేసి గైస్, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ట్రేడ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో కింద. సో ఒక్కసారి నేను దీనిపైన క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకోగానే మన ముంగట ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఆప్షన్ స్కాల్పర్ అనేది ఉంటది బ్రో. అది కూడా మన మొబైల్స్ కోసం, ఓకేనా? మనం వేరే ప్లాట్ఫామ్స్ లో చూసుకుంటే మనకు ఆప్షన్ స్కాల్పర్ మోడ్ అనేది మనకు మొబైల్ కి అయితే ఇవ్వరు. సో జస్ట్ డెస్క్టాప్ కి అయితే ఉంటది అన్నట్టు. బట్ వీళ్ళు ఏంటంటే మనకు మొబైల్ కోసం ఈ ఫ్యూచర్ అనేది ఇచ్చినారు. ఈ ఫ్యూచర్ ని యూజ్ చేసి చూపిస్తాం మీ ముంగట, మీకు ఎంత యూస్ఫుల్ గా అనిపిస్తుందో చూడండి. అండ్ అలానే ఇక్కడ మనకు ప్రైస్ అలర్ట్స్ కూడా ఉంటాయి, అంటే సూపర్ అలర్ట్స్ అంటారు కదా, అది కూడా ఉంటాయి. అండ్ ఆప్షన్ స్ట్రాటజీస్, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ స్టాక్ ఇంట్రాడే స్కానర్స్ కూడా ఉంటాయి అన్నారు. అంటే చాలా మందికి ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు అంటే ఏ స్టాక్ లో ట్రేడ్ తీసుకోవాలి బ్రో అనేది ఒక డౌట్ ఉంటది కదా. సో మనకు అలాంటి స్టాక్స్ ఫైండ్ చేసే అవసరం అనేది ఉండదు. ఇది ఆటోమేటిక్లీ మనకు వీళ్ళే ఈ స్కానర్స్ అయితే ఇస్తారన్నట్టు, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో జాగ్రత్తగా చూస్తుండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గైస్ ఇక్కడ ఆప్షన్ స్కాల్పర్ అయితే ఓపెన్ చేసుకుందాం బ్రో. ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ ఫ్యూచర్, జాగ్రత్తగా చూడండి. సో సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుంటాను నేను. సో క్లిక్ చేసుకోగానే చూసుకోవచ్చు, మనకు ఈ విధంగా మన స్క్రీన్ అనేది రొటేట్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకు మన నిఫ్టీ ఇండెక్స్ చార్ట్ గైస్, ఇది ఓకేనా? ఇండెక్స్ చార్ట్. సో ఇక్కడ మీకు ఇది ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనికి సింపుల్ గా ఈ విధంగా స్లైడ్ చేయండి మీరు లెఫ్ట్ సైడ్ కి. ఈ విధంగా స్లైడ్ చేస్తే మీకు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు 2 స్క్రీన్స్ లాగా స్ప్లిట్ అనేది అయిపోతుంది. అంటే ఇది మనకు ఇండెక్స్ చార్ట్, ఇది వచ్చేసి మనకు ప్రీమియం చార్ట్ గైస్, అర్థమవుతుంది కదా? సో మనము ఒకటే స్క్రీన్ లో 2 చార్ట్స్ కూడా చూసుకోవచ్చు. ఇలాంటి ఫ్యూచర్ అనేది మనకు ఏవైతే వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయో అలాంటి ప్లాట్ఫామ్స్ లో మనకు చూడనీకైతే కనిపించదు. బట్ దీంట్లో అయితే ఇచ్చినారన్నట్టు, ఓకేనా? సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి నిఫ్టీ నుంచి వేరే దాన్ని బ్యాంక్ నిఫ్టీని దానికి షిఫ్ట్ చేయాలనుకుంటే సింపుల్ గా ఒకసారి క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా లిస్ట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీని కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు చూసుకోవచ్చు, నేను బ్యాంక్ నిఫ్టీ పైన క్లిక్ చేసిన అనుకోండి, నాకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నాకు బ్యాంక్ నిఫ్టీ మనకు ఏంటంటే ప్రీమియం చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు, అర్థమవుతుంది కదా? ఒకటి క్లిక్ లో అయిపోతుంది మనకు. సో మళ్ళీ ఇక్కడ నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకుంటాను నేను. చూసుకోవచ్చు, నిఫ్టీ 50 మళ్ళీ చార్ట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకు ప్రీమియం చార్ట్ గైస్, ఓకేనా? చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఇది కాల్ చార్ట్ అనేది ఉంది. సో ఒకవేళ ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు పుట్ కి చేంజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి దీనిపైన ఈ విధంగా క్లిక్ చేయండి, పుట్ చార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఇక్కడికి వెళ్ళి మీరు ఏంటంటే ఈ ఏదైతే స్ట్రైక్ ప్రైస్ ఉందో దీన్ని కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి క్లిక్ చేయండి, మీకు ఇక్కడ స్ట్రైక్ ప్రైజెస్ అనేవి వచ్చేస్తాయి, ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు పుట్ స్ట్రైక్ ప్రైస్ ఉంది. అండ్ ఇంకోసారి క్లిక్ చేసి ఇక్కడ కాల్ స్ట్రైక్ ప్రైస్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మీకు ఏ స్ట్రైక్ ప్రైస్ నచ్చుతుందో, ఏ స్ట్రైక్ ప్రైస్ పైన చేయాలనుకుంటే ఆ స్ట్రైక్ ప్రైస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను పుట్ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో జస్ట్ ఒకసారి క్లిక్ చేసుకుంటే ఇది సెలెక్ట్ అయిపోతుంది అన్నట్టు. చూసుకోవచ్చు, ఇక్కడ పుట్ స్ట్రైక్ ప్రైస్ అనేది మనకు సెలెక్ట్ అనేది అయిపోయింది గైస్, ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, దీంట్లో మనకు ఇక్కడ చూసుకోవచ్చు, మన పిఎన్ఎల్ కూడా ఇక్కడికి వెళ్ళే చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు పొజిషన్స్ కూడా ఇక్కడికి వెళ్ళే చూసుకోవచ్చు. మనం ఎన్ని ఆర్డర్స్ పెట్టినాం ఏంది అది కూడా చూసుకోవచ్చు. అండ్ ఫండ్స్ కూడా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి మనము ఫండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా సూపర్ అలర్ట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి. అండ్ లైవ్ ఎనలైసిస్ కూడా చేయొచ్చు అన్నట్టు గైస్ ఇక్కడికి వెళ్ళి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఫ్యూచర్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు 1 minute టైం ఫ్రేమ్ ఉందా. సో దీనిపైన క్లిక్ చేసుకొని మీరు పర్టికులర్ చార్ట్ ని మీరు టైం ఫ్రేమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 5 seconds టైం ఫ్రేమ్ కూడా ఉంటుంది బ్రో. మనకు వేరే లైక్ గ్రోలో అలాంటి ప్లాట్ఫామ్స్ లో మనకు ఇంత చిన్న టైం ఫ్రేమ్ అనేది ఇవ్వరు. సో మనకు చిన్న టైం ఫ్రేమ్ కావాలనుకుంటే మనం ఏంటంటే సపరేట్ గా మనము మళ్ళీ
ట్రేడింగ్ వ్యూ సబ్స్క్రిప్షన్ తీసుకునే అవసరం ఉంటది. బట్ దీంట్లో మనకు వీళ్ళే ఆటోమేటిక్‌లీ ఇచ్చేసినారు అన్నట్టు. మనకి ఇక్కడ ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకునే అవసరం కూడా ఉండదు. అర్థమవుతుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సో ఇక్కడికి వెళ్ళి మీరు ఒకవేళ ఇండికేటర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి ఇండికేటర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను ఏం చేస్తా చూసుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్లీ మనకు ఇండికేటర్స్ కూడా ఇస్తారు అన్నట్టు. ఇక్కడికి వెళ్ళి మీరు కావాలనుకుంటే ఇష్టం వచ్చిన ఇండికేటర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ పెట్టుకోవాలి అనుకుంటున్నా. జస్ట్ ఒకసారి క్లిక్ చేసేస్తా. సో మనకు అప్లై అనేది అయిపోయింది చూసుకోండి ఇక్కడ. అదే ఈ చార్ట్ లో కూడా మీరు అప్లై చేసుకోవాలంటే మళ్ళీ ఈ చార్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ చార్ట్ పైన ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ దీని ఆప్షన్ కూడా కనిపిస్తుంది కదా. సింపుల్ గా ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు దీన్ని పర్టికులర్లీ దీని టైం ఫ్రేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ దీనికి ఇండికేటర్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా. ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు. అండ్ ఏమన్నా మీరు ఇక్కడ డ్రాయింగ్స్ ఉంటాయి కదా, అవి చేయాలి, ట్రెండ్ లైన్ డ్రా చేయాలి అనుకుంటే ఈ విధంగా క్లిక్ చేసుకొని జస్ట్ మీరు ట్రెండ్ లైన్స్ కూడా ఈ విధంగా అయితే మీరు సింపుల్ గా డ్రా అనేది చేయొచ్చు అన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా. అండ్ గైస్ ఇక్కడ మీకు ఒక స్పెషల్ టూల్ చూపించడం మర్చిపోయినా, అదేంటంటే బ్రో సో ఇక్కడ ఏం చేయండి అంటే మీరు సింపుల్ ఒకసారి ఇండికేటర్స్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇండికేటర్స్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ ఇండికేటర్స్ ఆప్షన్ అయితే ఉంది కదా. ఇక్కడ ఇండికేటర్స్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు బ్రో. ఇక్కడ మనకు ఏఐ బేస్డ్ మనకి ఏంటంటే ఇక్కడ కీ లెవెల్స్ అనేవి ఉంటాయి అన్నట్టు గైస్. ఇక్కడ ఇది ఏంటంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది జాగ్రత్తగా చూడండి, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. జస్ట్ ఒక్కసారి నేను క్లిక్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు బ్రో. ఇక్కడ నాకు కొన్ని లెవెల్స్ అనేవి డ్రా అయినాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని లెవెల్స్ అనేవి డ్రా అయినాయి. ఇవి ఏంటంటే బ్రో ఇవి మనకు ఆటోమేటిక్లీ ఏంటంటే ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగైతే ఇవి మనకు ఆటోమేటిక్లీ ప్లాట్ అనేవి అయిపోతాయి, ఇక్కడ ప్లేస్ అనేవి అయిపోతాయి అన్నట్టు. సో నాకు చాలా మంది అంటారు కదా బ్రో నాకు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఫైండ్ చేయడానికి వస్తలేదు బ్రో అని. సో మీకోసం ఇది ఒకటి బెస్ట్ టూల్ గైస్. ఇది జస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్లీ ఇక్కడ మనకు సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది అండ్ ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అది కూడా చూడనీకైతే కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని సెట్టింగ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ నేను క్లిక్ చేసుకుంటాను. ఫస్ట్ దీనిపైన క్లిక్ చేసుకొని దీని సెట్టింగ్ చేంజ్ చేసి చూపిస్తాం మీకు. కీ లెవెల్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సెట్టింగ్ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది బ్రో ఇక్కడ. ఓకే, సెట్టింగ్ పైన క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు. ఇక్కడ పీవట్ లెంత్ అనేది ఉంటది. దీన్ని ఏం చేయొద్దు, 6 పెట్టండి. పీవట్ మెమరీ 10 పెట్టండి. నెంబర్ ఆఫ్ లెవెల్స్ సో ఇక్కడ నేను 4 లెవెల్స్ అనేవి పెట్టుకున్నా. సో 4 పెట్టండి అండి మీరు కూడా. అండ్ డిస్ప్లే స్ట్రెంత్ యాజ్ పర్సెంటేజ్ లాగా పెట్టుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ షో పీవట్ సర్కిల్స్ అని ఉన్నాయి కదా, దీన్ని మీరు ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను ఆన్ చేసుకుంటే దీన్ని ఆన్ చేసుకొని డన్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ సర్కిల్స్ లాగా కూడా వస్తాయి బ్రో. ఇవైతే సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ చూసుకోవచ్చు 1 2 3 4 ఇవన్నీ 10 సర్కిల్స్ అన్నట్టు. ఇవి ఏ పాయింట్ దగ్గర మనకు ఏ ప్రైస్ దగ్గర ఎక్కువ సర్కిల్స్ ఉన్నాయనేవి చూస్తే ఏంటంటే అది మనకి ఏం చూపిస్తుంది అంటే ఇది చాలా స్ట్రాంగ్ అన్నట్టు ఇది. ఓకే, ఇక్కడ అన్నిటికంటే చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు 4 పాయింట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ బ్లూ లైన్ దగ్గర అయితే 1 పాయింట్ కనిపిస్తుంది. ఇక్కడ రెడ్ దగ్గర అయితే 3 కనిపిస్తున్నాయి. అంటే ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని మీనింగ్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు 2 టైమ్స్ ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇది కూడా కొంచెం స్ట్రాంగ్. అన్నిటికంటే ఎక్కువ స్ట్రాంగ్ ఏంటంటే ఇది కొంచెం మనకి ఏంటంటే ఇక్కడ 4 కనిపిస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ 4 టైమ్స్ టచ్ అయింది కాబట్టి ఇది ఏంటంటే మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా వర్క్ అవుతుంది అన్నట్టు గైస్. ఓకే, సో మీరు ఈ విధంగా చాలా ఈజీగా సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ ని చాలా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ఫైండ్ అవుట్ చేసే అవసరం కూడా లేదు. జస్ట్ మీరు కీ లెవెల్స్ ఇండికేటర్ అయితే పెట్టుకోండి, ఆటోమేటిక్లీ మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి వచ్చేస్తాయి అన్నట్టు. అండ్ గైస్ ఈ ఇండికేటర్ అనేది మనకు వేరే ప్లాట్ఫామ్ లో అయితే చూడనీకైతే కనిపించదు. ఓన్లీ మనకు సహీ ప్లాట్ఫామ్ లోనే చూడనీకైతే కనిపిస్తుంది అన్నట్టు. మీరు ఇంకా ఇక్కడ క్లిక్ చేసుకున్నారనుకోండి ఇంకా మీకు చాలా ఉంటాయి. ఇక్కడ చాలా ఉంటాయి. మ్యాక్స్ పెయిన్ అని, ఓఐ ప్రొఫైల్ అని, ఓఐ రెసిస్టెన్స్ లెవెల్స్ అని, ఓఐ సపోర్ట్ లెవెల్స్ అని, ఈ విధంగా చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ మనం పెట్టుకున్నామా ఏఐ బేస్డ్, ఇప్పుడు ఇది పెట్టుకున్నాం కీ లెవెల్స్. అర్థమవుతుంది కదా. ఈ విధంగా అయితే ఓన్లీ మనకు దీంట్లోని స్పెషల్ ఇండికేటర్ అనేది ఉంది గైస్. సో ఇది కూడా మనకు చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. చూసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇది మనకు ఒక సపోర్ట్ లాగైతే ఉండే చూసుకోవచ్చు. మార్కెట్ కూడా ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ దగ్గరకు వచ్చి ఇక్కడికి వెళ్ళి రివర్సల్ అనేది అవుతుంది అన్నట్టు. ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే మనకు ఎన్ని ఇక్కడ ఈ బాల్స్ అనేవి ఎక్కువ ఎక్కడైతే టచ్ అయితే అది మనకు కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఆటోమేటికల్ ప్లాట్ అయిపోయింది. అంటే ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఎగ్జాక్ట్లీ మార్కెట్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ టచ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఫాలింగ్ అయింది, మళ్ళీ ఒకసారి టచ్ అయింది, మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది, మళ్ళీ ఒకసారి టచ్ అయింది, మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా. అండ్ ఇక్కడ కొంచెం సపోర్ట్ లాగా మనకు వర్క్ అయింది. సో ఇక్కడ మనం స్కాల్పింగ్ చేసుకోవడానికి చాలా మంచిగా అయితే ఉంటది అన్నట్టు.
అంటే మీరు ఇగో ఇంత ఇంత చిన్న చిన్న మూమెంట్స్ ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు బ్రో. ఇగో ఒక్క నిమిషం ఇక్కడ నేను మీకు చూపిస్తా, డ్రా చేసి చూపిస్తా, చూసుకోవచ్చు. ఇగో ఈ లెవెల్స్ లో మీరు చాలా ఈజీగా మీరు స్కాల్పింగ్ చేస్తే మాత్రం చాలా మంచిగా అయితే మీరు చేసుకోవచ్చు, ఈజీ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ మీరు ఎలాంటి సపోర్ట్ డ్రా చేసి అవసరమే లేకుండా ఇది ఆటోమేటిక్లీ వచ్చేసింది. మార్కెట్ కూడా చూసుకోవచ్చు, ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు రెస్పెక్ట్ అనేది చేసింది దీన్ని. అర్థమవుతుంది కదా, ఈ విధంగా అయితే ఉంటాయి అన్నట్టు మనకు. సో ఇది కూడా మనకు ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యూచర్ గైస్. సో ఇప్పుడు మీరు ట్రేడ్ తీసుకోవాలన్నా కూడా చాలా ఈజీ. జస్ట్ ఏం చేయండి అంటే మీరు ఎక్కడైనా సరే ఒక దగ్గర స్క్రీన్ పైన టచ్ చేయండి. టచ్ చేయగానే ఇక్కడ మీకు మార్కెట్ బై ఎట్ మార్కెట్, సేల్ ఎట్ మార్కెట్ వచ్చేస్తుంది. అంటే మీరు ఇక్కడికి వెళ్ళి ఆప్షన్ బై చేయాలంటే బై పైన క్లిక్ చేసుకోవచ్చు, ఆప్షన్ సేల్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి సేల్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడికి వెళ్ళి ఎన్ని లాట్స్ తీసుకోవాలంటే అన్ని లాట్స్ మీరు ఇక్కడికి వెళ్ళి టైప్ చేసుకోవచ్చు లైక్ దిస్, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్, లిమిట్ ప్రైస్ అంటే లిమిట్ ప్రైస్ తో కూడా మీరు తీసుకోవచ్చు అన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అయితే ఇంత యూస్ఫుల్ గా అనేది ఉంటుంది మనకి ఇక్కడ ఆప్షన్ స్కాల్పర్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు చాలా మంది అడిగినారు, బ్రో మాకు ఏంటంటే పేపర్ ట్రేడింగ్ కోసం అంటే ప్రాక్టీస్ మోడ్ కూడా ఏదైనా ఉంటే చూపించు బ్రో అని. మనకు ఈ ప్లాట్ఫామ్ లో వీళ్ళు ప్రాక్టీస్ మోడ్ కూడా ఇస్తున్నారు బ్రో. ప్రాక్టీస్ మోడ్ ని ఎట్లా ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 3 డాట్స్ ఆప్షన్ అయితే ఉంది కదా మనకు. సింపుల్ గా ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ప్రాక్టీస్ మోడ్ అని ఇది కూడా ఉంటది అన్నట్టు. అంటే మనకి ఇక్కడ సెన్సెక్స్ కోసం డెమో ట్రేడింగ్ ఇక్కడ మనం ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, సింపుల్ గా క్లిక్ చేసుకుంటాను నేను. ఇక్కడ క్లిక్ చేసుకోగానే చూసుకోవచ్చు, ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేస్తా. క్లిక్ చేసుకోగానే చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ప్రాక్టీస్ మోడ్ అనేది ఓపెన్ అయితే అయిపోతుంది బ్రో. ఇక్కడ అర్థమవుతుంది కదా, అంటే మనకు సెన్సెక్స్ ప్రాక్టీస్ మోడ్ అనేది ఓపెన్ అయితే అయిపోయింది. అర్థమవుతుంది కదా, ఈ విధంగా అయితే మనము సింపుల్ గా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక ట్రేడ్ కూడా తీసుకొని చూపిస్తా. చూసుకోవచ్చు, ఇక్కడికి వెళ్ళి సెన్సెక్స్ అనేది మనకు ఫాలింగ్ అనేది అవుతుంది, ఓకేనా. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు ఫాలింగ్ సైడ్ అనేది వస్తుంది. నేను ఏం చేస్తే ఇప్పుడు ఒక సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుందాం అని అనుకుంటా. అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తా, ఇక్కడ నేను పుట్ చార్ట్ అయితే పెట్టుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సేల్ సైడ్ వస్తే పుట్ సైడ్ మనకు చూసుకోవచ్చు, పుట్ చార్ట్ అనేది పెట్టేసుకున్నా. సో ఇప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి సింపుల్ గా మనం ఏం చేయాలి, ఓకే మనం ఇక్కడ ఏదన్నా ఒక మనం స్క్రీన్ పైన టచ్ చేయాలి. టచ్ చేయగానే ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు ఎన్ని లాట్స్ అంటే అన్ని తీసుకోవచ్చు. సో ఇది జస్ట్ ప్రాక్టీస్ మోడ్, ఇక్కడ మీరు ఎన్ని లాట్స్ అన్నా తీసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు చూసుకోవచ్చు, నేను ఏం చేస్తా, సింపుల్ ఒకసారి బై పైన క్లిక్ చేస్తా. బై పైన క్లిక్ చేసుకోగానే ఇన్స్టెంట్లీ మన ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్స్టెంట్లీ మన ఆర్డర్ అనేది ప్లేస్ అయితే అయిపోయింది అన్నట్టు. సో మనకి ఎంత ప్రాఫిట్ అవుతుంది, ఎంత లాస్ అవుతుంది అనేది ప్రతి ఒక్కటి చూడడానికి కనిపిస్తుంది. ఇది మనకు ప్రాక్టీస్ మోడ్. ఇక్కడ ఇది నా మెయిన్ పైసలు ఏం కావు, అర్థమవుతుంది కదా. సో మీరు దీంతో ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడికి వెళ్ళి మీరు స్టాప్ లాస్ టార్గెట్స్ కూడా పెట్టొచ్చు. చాలా ఈజీ స్టాప్ లాస్ టార్గెట్ పెట్టడం. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ప్రాఫిట్ లాస్ కనిపిస్తుంది కదా, ఒక్కసారి దీనిపైన క్లిక్ చేసుకుందాం. సో చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఎస్ఎల్ టీపీ రెండు వచ్చేస్తాయి గైస్ ఇక్కడికి వెళ్ళి, ఓకేనా. సింపుల్ ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఎస్ఎల్ పైన క్లిక్ చేసుకొని దీనికి డ్రాగ్ చేసి కిందికి తీసుకొస్తాను లైక్ దిస్, ఓకే లైక్ దిస్. ఈ విధంగా తెచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మీరు ట్రిల్లింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ట్రిల్లింగ్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను పెట్టుకుంటలే. ఇప్పుడు నేను సింపుల్ గా అప్లై పైన క్లిక్ చేస్తున్నా. మీరు ట్రిల్లింగ్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలనుకుంటే జస్ట్ అప్లై పైన క్లిక్ చేసేసిన చూసుకోవచ్చు, అప్లై పైన క్లిక్ చేసిన నా స్టాప్ లాస్ అనేది ఇక్కడైతే సెట్ అయిపోయింది ఇదే విధంగా. అండ్ ఇదే విధంగా మీరు టార్గెట్ కూడా పెట్టుకోవాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, టీపీ వచ్చేసారి దీనికి డ్రాగ్ చేసి ఈ విధంగా పైకి అయితే తీసుకెళ్ళండి మీరు. మళ్ళీ ఇక్కడ సింపుల్ అప్లై పైన క్లిక్ చేస్తే చూసుకోవచ్చు, మన టార్గెట్ కూడా సెట్ అనేది అయిపోయింది బ్రో. ఇంత సింపుల్ గా అయితే ఉంటది అన్నట్టు. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఈ మనకు ఇక్కడ లాస్ అయితే కనిపిస్తుంది కదా, ఇది నా మెయిన్ అమౌంట్ ఏం కాదు బ్రో, ఇవి జస్ట్ మన డెమో ట్రేడింగ్ ఇది. అర్థమవుతుంది కదా. సో దీంతో మీరు చాలా ఈజీగా ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. చూసుకోవచ్చు, ఒకటేసారి ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయిందని నేను పుట్ సైడ్ తీసుకున్నా. బట్ మనం తీసుకోగానే చూసుకోవచ్చు, ఇక్కడికి వెళ్ళి కొంచెము ఏంటంటే బయ్యర్స్ యాక్టివేట్ అయ్యి మార్కెట్ కి పైకి పట్టుకోబోతున్నారు. అందుకే మనకి ఇక్కడ చూసుకోవచ్చు లాస్ అనేది చూడడానికి కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు డైరెక్ట్ గా స్టార్టింగ్ మనీ పెట్టకుండా మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు అన్నట్టుగా ఇక్కడ. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే సింపుల్గా ఏం లేదు, ఒక్కసారి మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీ దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఎగ్జిట్ మార్కెట్ అని వచ్చేస్తుంది. సో దీనిపైన క్లిక్ చేసేస్తాను నేను. క్లిక్ చేసుకోగానే ఎగ్జిట్ అయిపోతుంది ఒకటే క్లిక్లో మనకి. అర్థమవుతుంది కదా. సో ఈ ట్రేడ్లో మనకు ఎంత ఇగో చూసుకోవచ్చు, ఇక్కడికి వెళ్ళి మనం ట్రేడ్ తీసుకోగానే మార్కెట్ ఒకటేసారి పైకి వెళ్తుంది. బయ్యర్స్ యాక్టివేట్ అయినారు కాబట్టి మనకు లాస్ అయింది అన్నట్టు. అర్థమవుతుంది కదా. సో చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది బ్రో ఇక్కడ. మళ్ళీ ఒకవేళ మీరు మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకోవాలి, ఇప్పుడు కాల్ సైడ్ తీసుకోవాలంటే మళ్ళీ ఒకసారి ఏం చేయండి, ఇక్కడ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మీరు కాల్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు కాల్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా ఇక్కడ.
ఓకేనా, కాల్ చార్ట్ని అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను ఒకవేళ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తా, ఈ విధంగా మనకు చార్ట్ ఓపెన్ అయిపోతుంది. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఎన్ని లాట్స్ అంటే అన్ని లాట్స్ నేను టైప్ చేసుకుంటా లైక్ దిస్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మళ్ళీ ఒక 100 లాట్స్ తీసుకొని బై పైన క్లిక్ చేస్తా. చూసుకోవచ్చు మళ్ళీ మన సింపుల్ గా మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ లాస్ కనిపిస్తుంది. మళ్ళీ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే సింపుల్ గా ఈ విధంగా డ్రాగ్ చేసి పైకి పెట్టుకోవచ్చు. అండ్ అదే విధంగా మీరు అప్లై చేసేస్తా. అదే విధంగా మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే మళ్ళీ ఒకసారి కింది పట్టుకొచ్చి ఈ విధంగా కిందికి అయితే పెట్టేయండి. సింపుల్ గా మీ స్టాప్ లాస్ కూడా సెట్ అయిపోతుంది. ఇక్కడ మీరు ట్రిల్లింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటే దీనిపైన క్లిక్ చేసుకుని అప్లై చేస్తే మీకు ట్రిల్లింగ్ స్టాప్ లాస్ కూడా అప్లై అవుతుంది. బట్ నేను పెట్టుకుంటానే సింపుల్ గా అప్లై పైన క్లిక్ చేస్తా. చూసుకోవచ్చు మార్కెట్ ఇప్పుడు నేను కాల్ సైడ్ తీసుకోగానే చూసుకోవచ్చు మార్కెట్ పైకి అయితే వెళ్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా, నేను ప్రాపర్ గా ఎనలైసిస్ కూడా చేయలే ఇక్కడ. అర్థమవుతుంది కదా, జస్ట్ ఏంటంటే ప్లాట్ఫామ్ మీకు ఎట్లా యూజ్ అవుతుంది అనేది చూపిస్తున్నా. అర్థమవుతుంది కదా. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు 4000 రూపీస్ అట్లా ప్రాఫిట్ కనిపిస్తుంది. ఓకేనా, సో ఒకవేళ ఇక్కడ టార్గెట్ హిట్ అయింది అనుకోండి మనకి దగ్గర 7000 రూపీస్ ప్రాఫిట్ కనిపిస్తుంది. సో నేను కొంచెం దీనికి కిందికి తీసుకొస్తా, మీకు దీన్ని చూపిస్తా ఎగ్జిక్యూషన్ కూడా ఎంత ఫాస్ట్గా ఉంటుందో. అంటే ఇప్పుడు టార్గెట్ హిట్ అవ్వగానే మనం ఎంత ఫాస్ట్గా మనది టార్గెట్ బుక్ అవుతుందో కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు దీనికి టచ్ అవ్వగానే మన టార్గెట్ అనేది బుక్ అవుతుంది. మీకు చూపిస్తా దగ్గర 5000. ఓకే, టచ్ అవ్వగానే చూసుకోవచ్చు ఇక్కడ అయిపోతుంది. ఓకే, జస్ట్ చూడండి బ్రో, ఎగ్జాక్ట్లీ జస్ట్ ఇట్లా టచ్ అవ్వగానే మనకి ఇక్కడ టచ్ అవ్వగానే మన టార్గెట్ అనేది బుక్ అనేది అయిపోయింది గైస్. ఇంత ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా అయితే ఉంటుంది బ్రో. ఇక్కడ మీకు ఎలాంటి ల్యాగ్ అనేది చూడండి కనిపించదు. అర్థమవుతుంది కదా. సో ఇంత ఫాస్ట్గా అయితే మనకు ఈ స్కాల్పింగ్ మోడ్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది మనకు ఒకటి ఏంటంటే ఒకవేళ మీరు మొబైల్ స్క్రీన్లో చేయాలనుకుంటే మీకోసం ఒక బెస్ట్ ఇది ప్లాట్ఫామ్ గైస్. అర్థమవుతుంది కదా, ఇలా అయితే ఉంటది అన్నట్టు మనకు ఆప్షన్ స్కాల్పర్. అదే విధంగా ఇప్పుడు ఎగ్జిట్ పైన క్లిక్ చేస్తాను. నేను ఇక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ నేను ట్రేడ్ పైన క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సూపర్ అలర్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకు సూపర్ అలర్ట్స్ మీరు ఎప్పుడైనా అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ప్రైస్ దగ్గర రాగానే నేను పర్చేజ్ చేయాలని మీరు అలర్ట్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి అది కూడా పెట్టుకోవచ్చు. అర్థమవుతుంది కదా. సో అండ్ ఇక్కడ మీకు ఆప్షన్ స్ట్రాటజీస్ కూడా మీరు బిల్డ్ అనేది చేయొచ్చు. ఇప్పుడు క్లిక్ చేసుకుంటా చూసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి మీకు ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. ఇక్కడ ఓఐ సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది, మ్యాక్స్ పెయిన్ ఎక్కడ ఉంది, ఓఐ రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకుంటుంది అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు. అర్థమవుతుంది కదా, ఈ విధంగా కూడా ఉంటుంది మనకు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో ఇక్కడ మనకు ఇంకొక ఫ్యూచర్ అన్నిటికంటే బెస్ట్ ఇక్కడ ఏంటంటే చూసుకోవచ్చు స్టాక్స్ ఇంట్రాడే స్కానర్స్ కూడా ఉంటాయి. అంటే నాకు చాలా మంది అడిగినారు కదా, నేను క్లిక్ చేసుకొని చూపిస్తా. సో చాలా మంది అడిగినారు బ్రో మేము ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాం బట్ మాకు ఏంటంటే స్టాక్స్ ఫైండ్ చేసుకొని అర్థమైతలేదు ఎట్లా ఫైండ్ చేయాలని. సో ఇక్కడ మనకు వీళ్ళు స్కానర్స్ కూడా ఇచ్చేసినారు అన్నట్టు బ్రో. సో మనకు ఫైండ్ చేసే అవసరం ఏం లేదు. ఇక్కడికి వెళ్ళి మీరు గెయినర్స్లోకి వెళ్ళి తీసుకోవాలనుకుంటే గెయినర్స్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. మీకు లూజర్స్ పైన క్లిక్ చేస్తే లూజర్స్ లిస్ట్ వచ్చేస్తుంది. ఈరోజు స్టాక్స్ ఏ స్టాక్స్ మనకు న్యూస్లో కనిపిస్తున్నాయి అవి కూడా కనిపిస్తాయి. అండ్ వాల్యూమ్ షాకర్స్ కూడా ఉంటాయి. అండ్ డైలీ బ్రేక్అవుట్, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, బుల్లిష్ ఎంగిల్ఫింగ్, బియరిష్ ఎంగిల్ఫింగ్, ఈ విధంగా మీకు చాలా చూడండి ఎన్ని గణం ఉన్నాయి. ఇక్కడ మీకు మళ్ళీ వేరే ప్లాట్ఫామ్లోకి వెళ్ళే అవసరం అనేది ఉండదు అన్నట్టు. ఇన్ని గణం అయితే ఉంటాయి మనకు. అర్థమవుతుంది కదా. సో మళ్ళీ నేను చూసుకోవచ్చు ఇక్కడ ట్రేడ్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఏ స్టాక్ సిగ్నల్స్ కూడా ఇస్తారు అన్నట్టుగా ఇక్కడ. అర్థమవుతుంది కదా, సిగ్నల్స్ కూడా ఇక్కడ మనకు చూడనికైతే కనిపిస్తాయి. ఈ విధంగా అయితే మనకు ఇంత యూస్ఫుల్గా అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను హోమ్ పేజ్కి వచ్చేస్తా బ్రో. హోమ్ పేజ్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు బ్రో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడికి వెళ్ళి ఎఫ్ఎన్ఓ యాక్టివేట్ చేసుకోవచ్చు. స్టాక్స్లోకి వెళ్తే స్టాక్స్ లాక్ అండ్ ఇక్కడ ఐపీఓ కూడా ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు అన్నట్టు. అర్థమవుతుంది కదా. మనకు ఏదైతే నార్మల్ మనకు ప్లాట్ఫామ్స్ ఉంటాయో దానిలాగా ఇక్కడ మనకు పైన మనకు వీళ్ళు ఇండెక్సెస్ అయితే చూడడానికి కనిపిస్తాయి. బట్ దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ నేను నిఫ్టీ 15 అయితే క్లిక్ చేసుకున్నా కదా, నాకు ఇక్కడనే నిఫ్టీ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అనేది అర్థమవుతుంది. చూసుకోవచ్చు మొత్తం ఫాలింగ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఇది చెప్తుంది కూడా చూసుకోవచ్చు స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉందని ఇది చెప్తుంది కూడా మనకు. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మనకు చెప్పేస్తుంది ఈరోజు నిఫ్టీ ఎలాంటి ట్రెండ్లు ఉంది ఏందనేది. ఒకవేళ మీరు వేరే చూసుకోవాలంటే సెన్సెక్స్ చూసుకోవచ్చు. సెన్సెక్స్ కూడా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లు ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లు ఉంది. మిడ్ క్యాప్ చూసుకుంటే అన్ని చూసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఇది ఇక్కడనే చెప్పేస్తుంది మనకు ఏ ట్రెండ్ నడుస్తుంది అనేది. మీకు ట్రెండ్ పర్టికులర్లీ ఫైండ్ చేసే అవసరం కూడా ఉండదు. ఇదే మనకు ఆటోమేటిక్లీ చెప్పేస్తుంది అన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ ప్రైజెస్ చూడనికి కనిపిస్తాయి ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో. అండ్ ఓఐ డేటా కూడా చూడనికి అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకు. అండ్ ఓఐ చేంజ్ ఇన్ ఓఐ ఇది కూడా చూసుకోవచ్చు. పీసీఆర్ వాల్యూస్ ఎలా ఉన్నాయి ఏంది అనేది అది కూడా చూసుకోవచ్చు. అడ్వాన్స్ డిక్లైన్ టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి ఏంది అనేది అది కూడా చూసుకోవచ్చు. ఏటీఎం ఐవి
ఏటీఎం, స్ట్రాడల్ ఇవి కూడా ఉంటాయి అన్నట్టు గైస్. ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. సో ఒకటే ప్లాట్ఫామ్ లో మనకు ప్రతి ఒక్కటి చూడనికైతే ఇక్కడైతే కనిపిస్తుంది బ్రో. ఇక్కడ మళ్ళీ మీకు వేరే ప్లాట్ఫామ్ సైడ్ వెళ్ళే అవసరం అనేది ఉండదు అన్నట్టు. అంత యూస్ఫుల్ గా అయితే ఉంది ఇక్కడ మనకు ఆప్షన్. ట్రేడింగ్ ఆప్షన్ స్కాల్పింగ్ మీరు చేసుకోవాలనుకుంటే ఇంత ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బ్రో, అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ప్లాట్ఫామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా, లేదంటే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సహీ అని టైప్ చేయండి, మీకు వచ్చేస్తుంది. ఇది సేబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. మీకు ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు. మీరు చాలా సింపుల్గా, చాలా ఎగ్జామ్ కాన్ఫిడెంట్తో మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి బ్రో, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.